ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా కవిత ఎపిసోడ్ పై జోరుగా చర్చ నడుస్తోంది. ఎవరి నోట చూసినా కవిత ఇష్యూపైనే మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆమె రాజకీయ పార్టీ పెట్టడం గ్యారంటీ అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే కవిత అడుగులు వేయకపోయినా కాస్త డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నారు ఆమె. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె పొలిటికల్ అంశాలపై మరింత దృష్టి సారించారు. నిన్న సాయంత్రం జాగృతి కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమయ్యారు. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణలో హాట్ టాపిక్ గా నడుస్తున్న కవిత ఇష్యూపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, గత 4-5 డేస్ నుండి పూర్తిగా కవిత ఇష్యూ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రెసెంట్ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అసలు కవిత కార్యాచరణ ఎలా ఉంటుందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా కవిత ఎపిసోడ్ పై జోరుగా చర్చ నడుస్తోంది. ఎవరి నోట చూసినా కూడా కవిత ఇష్యూ పైనే మాట్లాడుకుంటున్నారు. ఆమె రాజకీయ పార్టీ పెట్టడం గ్యారంటీ అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇప్పుడల్లా ఆవిడ అడుగులు రాజకీయ పార్టీ వైపు పడకపోయినా సరే కాస్త డిఫరెంట్ గానే వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పదవి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. మొత్తానికి ఆవిడ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఇటు సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం కూడా ఇటు కవిత ఫ్యూచర్ ప్లాన్ అసలు ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి. గులాబీ నేతల విమర్శలకు ధీటుగా ఆవిడ సమాధానం చెప్పాలని సోషల్ మీడియా వారియర్స్ కు సూచనలు కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కవితపై నెగిటివ్ కామెంట్స్ అనేవి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుండి వెలువడుతున్నాయి. అయితే వాటన్నిటికీ కూడా ధీటుగా సమాధానం చెప్పాలంటూ కూడా అటు తెలంగాణ జాగృతి కార్యకర్తలకు ఆవిడ సూచించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ని అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అసలు ఇటు కవిత ఫ్యూచర్ ప్లాన్ పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది అనుకోవాలి? ఇంకా ఇటు హరీష్ రావు, సంతోష్ రావులపై ఇంకా ఘాటన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఖచ్చితంగా. ఎందుకంటే అటు కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా తనకు అడ్డు అదుపు లేదు అన్నట్లుగా వ్యవహరించేందుకైతే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే అటు కాంగ్రెస్తో పాటు బీజేపీతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ని కూడా వ్యతిరేకించేందుకు, బీఆర్ఎస్ పైన కూడా విమర్శలు చేసేందుకైతే పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా రామన్న అలాగే నాన్న మీకు అంటే నేను పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలో ఉండనివ్వకండి. ఒకవేళ ఉంటే గనక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగానే జరుగుతూ ఉంది. ఈరోజు నన్ను బయటకు గెంటేశారు. రేపన్న రోజు రామన్నతో పాటు కేసీఆర్ గారు కూడా ఆ పదవి నుంచి, అంటే ఆ పార్టీ అధినేత స్థానం నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటు ఎమ్మెల్సీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి మొత్తం పూర్తిగా రాజీనామా చేసిన తర్వాత కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సర్తాజ్, ముఖ్యంగా నిన్న సాయంత్రం జాగృతిలోని కొంతమంది ముఖ్య నేతలతోని అలాగే కొంతమంది ఆ జాగృతికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని హ్యాండిల్ చేసేటువంటి వారితో అయితే ప్రత్యేకంగా ఆ సోషల్ మీడియా వారిలతో కూడా ఒక మీటింగ్ని అయితే ఏర్పాటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా సమాధానం ఇవ్వాలి, అలాగే వాటికి ఖచ్చితంగా ధీటుగా పోస్ట్ అని జాగృతి సంస్థ నుంచి పెట్టాలంటూ కూడా సోషల్ మీడియా వారియర్లకు సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. మరొక పక్క బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు అవకాశం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి జాగృతిలోకి తీసుకొని వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామంటూ కూడా వాళ్ళ వైపు కూడా కొంత ఆశాజనకంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క రాబోయేటువంటి బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో ఆ బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు జాగృతి సంస్థ నుంచి చేసేందుకైతే సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. Yes, thank you.